బయట హోటల్ స్టైల్‌లో దొరికే చికెన్ ఫ్రైని ఇంట్లోనే సూపర్ టేస్ట్‌తో ఎలా చేయాలో తెలుసా? బయట కరకరలాడుతూ లోపల జ్యూసీగా ఉండే ఈ చికెన్ ఫ్రై ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. చివరి వరకు వీడియో చూడండి. ముందుగా చికెన్‌ను బాగా కడిగి నీరు పూర్తిగా వంపేయండి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీలు మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. స్టవ్ పై కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుని హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి మసాలా బాగా పట్టేలా 4 నుండి 5 నిమిషాలు హై ఫ్లేమ్పై బాగా వేయించండి. బాగా వేగాక క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేయడం వల్ల చికెన్కి ఎంతో టేస్ట్ వస్తుంది. క్యాప్సికమ్ వేసాక ఓసారి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేశాక కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేయడం వలన చాలా రుచిగా ఉంటుంది. చివరిగా ఓసారి బాగా మిక్స్ చేసి మరో 2 నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. దీన్ని రైస్, రోటీ లేదా బిర్యానీతో సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం. నమస్తే.